దేవుని నామమునకు స్తోత్రములు. నేనాటి ధ్యానాంశము దేవాలయం నుండి ప్రవహించు నది. యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయము 1-23 వచనములలో ఈ నది దేవాలయంలోని పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నట్లు యెహెజ్కేలు దర్శనంలో చూచాడు. ఇది జీవజల నదిగా గుర్తించాడు. ఈ నది మందిరపు గడప క్రింద నుండి ఉబికి తూర్పు వైపుగా పారుచున్నది. 1వ వచనం ప్రకారము ఈ నదీ నీరు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచున్నది. ఈ నీరు తూర్పు మార్గముగా ప్రవహించుచున్నది. తూర్పు మార్గముగా 1000 మూరలు చొప్పున లెక్కించు కొలది లోతు పెరుగుచు చివరికి ఈదవలసిన స్థాయికి చేరినది. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు అండి. ఒకప్పుడు ఎడారి ప్రాంతమైన ఆ ప్రాంతములలో ఈ నది ప్రవహించడం వలన నదికి ఇరువైపుల విస్తారంగా చెట్లు పెరిగినవి. 7వ వచనం అండి. ఈ నీరు సముద్రంలో పడుట వలన సముద్రపు నీరు మంచినీరుగా మారినది. 8వ వచనం అండి. ఈ నది పారు చోట్ల ఎల్లా జలచరములన్నీ బ్రతుకును, చేపలు విస్తారములగును. 9వ వచనం అండి. సకల జాతి చేపలు విస్తారముగా పెరుగును. 10వ వచనం అండి. మృత సముద్రము కూడా మంచినీరుగా మార్చబడి సకల జీవరాశులకు జీవముగా నిచ్చును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడవు, కాయలు రాలవు. ఈ నది పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది కనుక నెల నెల కాపు కాయను. వాటి పండ్లు ఆహారమునకును ఆకులు ఔషధములకును ఉపయోగపడును. ఇలాంటి దర్శనమే నూతన యెరూషలేము పట్టణము గూర్చి దర్శనంలో యోహాను పొంది ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-5 వచనములండి. యెహెజ్కేలు కూడా అట్టి నూతన యెరూషలేము పునరుద్ధరణ దర్శనమును పొందగలిగాడు. ఇశ్రాయేలు దేశము పునరుద్ధరింపబడిన తరువాత వారు పొందనైన భూమి యొక్క సరిహద్దులు వివరించడం జరిగిందండి. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఈ సరిహద్దులు గల స్వాస్యమును పొందుదురు. యోసేపు సంతతికి 2 భాగములు ఇయ్యవలెను. ఉత్తర దిక్కున 15వ వచనము 16వ వచనం అండి. పడమరన 17వ వచనము, తూర్పు దిక్కున 18వ వచనం, దక్షిణమున 19వ వచనం మరియు పశ్చిమ దిక్కున 20వ వచనం గల సరిహద్దులు వివరముగా తెలుపబడినవి. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారం చీట్లు వేసి స్వాస్యమును పంచుకొనిన రీతిగానే వారిలో నివసించు పరదేశులకును చీట్ల ప్రకారము నివాస స్థలమున స్వాస్యంగా ఇవ్వవలనని ఆజ్ఞాపింపబడినది. దేవుడు ఇశ్రాయేలీయుల ఎడల మాత్రమే కాక పరదేశుల ఎడల కూడా తగిన శ్రద్ధను కనపరచుచున్నాడు. పునరుద్ధరింపబడిన నూతన ఇశ్రాయేలీయులు పరదేశులను క్షేమముగా నిర్భీతిగా జీవించుటకు దేవుడు తగిన శ్రద్ధను వ్యక్తపరిచున్నాడు. ఆమేన్.